మరి మీ నాయకుడికి ఏముంది? ఆయన కొత్తగా ఏమన్నా కనిపిస్తున్నదా? నేను ఒక్క మాట, నెల రోజులుగా ఆయన పనితీరులో గౌరవనీయులు గొప్ప ఆలోచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎప్పుడైతే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వారు ఒక మాట అన్నారు, ప్రతి గ్రామ పంచాయతీకి పాఠశాల ఉండాలన్నాడు. ఈ దేశంలో ఎవరనండి, ఎవరు అనలే. ఓకే, ఇప్పుడు పోయిన సర్కారు 6,000 స్కూళ్ళను మూసేసింది. మొర మొత్తుకుని అడిగే నాదులు లేడు, చెప్తే వినే దిక్కు లేదు. తర్వాత ఇంకో మాట, 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 52లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అంబేద్కర్ పెట్టే రిపబ్లికన్ పార్టీ ద్వారా అంబేద్కర్ గారు ఓడిపోయాడు. నెహ్రూ గారు ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ను పిలుచుకొని తన మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి దక్కింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఈనాడున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పిలిచి తన సలహా మండలిలో పెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారు వారికి నేను హృదయపూర్వక వార్తే కదా, ఇంకా అయిపోయిందా? అది అవుతుందిగా. నేను ప్రవీణ్తో కూడా మాట్లాడాను. నేను ప్రవీణ్ సార్తో ఏమన్నారు, నువ్వు ఎట్టి పరిస్థితులని నేను బీఎస్పీని తీసుకొచ్చి కాంగ్రెస్ కలపని చెప్తాను. నేను బీఎస్పీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలపని చెప్తాను. నేను సమాజానికి అక్కర వచ్చేది ఏదన్నా కానీ ఇవాళ వారి గురువున్నది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పిండు, అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా యూనివర్సిటీ చేసిరు. భూములు తీసుకొని భుక్తి తీసుకొని వీళ్ళు యూనివర్సిటీ అంటే ఏందో వీళ్ళకి అర్థం తెలియదు. ఒక్కనాడు 10 సంవత్సరాల ఒక్కనాడు కూడా ప్రపంచంలో వెలుగొందిన ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్కనాడు ముఖ్యమంత్రి పోలేకపోయిన సరే, నీ మంత్రులు పోలే, కాంత్రులు ఎవడు పోలే. కానీ ఇవాళ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండాలని చెప్పిండు. గిలగిల కొట్టుకుంటారు ఇప్పుడు.